నమస్తే, వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పారిశుద్ధ్యం, పచ్చదనం, నాణ్యమైన విద్యతోనే గ్రామాభివృద్ధి సాధ్యం. కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. నీట్ యూజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు. విద్యార్థులకు కలెక్టర్ డాక్టర్ ఏసీడీ శుభాకాంక్షలు. గోదావరికని అదనపు జిల్లా కోర్టు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. మన్యంలో మళ్లీ బాస్కెట్ కలకలం. సర్వే పేరుతో మట్టి నమూనాల సేకరణపై ఆందోళన. ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలో తైసిం భాషపై జరిగిన హత్యాయత్నం కేసును 1వ పట్టణ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. కేసులో నిందితులైన జలీల్ అహ్మద్, జునైద్, ఫైసల్, అఫీర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని సిఐ మారుతి శంకర్ హెచ్చరించారు.
తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలకు ఊతమిస్తూ హైదరాబాద్ మణికొండలో నూతన పార్టీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తెలంగాణలో పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై మరింత చురుకుగా పనిచేయాలనే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తిరుపతిలో గంజాయి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ భక్తవచలం తెలిపారు. మున్సిపల్ నెహ్రూ మైదానంలో నిర్వహించిన కౌన్సిల్ కార్యక్రమంలో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని యువతతో ప్రమాణం చేయించారు. వైద్యులు నిర్వహించిన ర్యాపిడో టెస్టుల్లో 300 మందిలో 2కి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొదటిసారి తప్పు చేస్తే క్షమిస్తామని, పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండోసారి కూడా వాళ్ళకి పాజిటివ్ చేస్తే మాత్రం కఠినంగా వాళ్ళకి కేసులు పెట్టి లోపలికి పంపించడం జరుగుతుంది. అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు గంజాయి తీసుకోమని చెప్పేసి మనమంతా ఒక్కసారి ప్రమాణం చేద్దాం. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. దేశానికైనా శక్తి స్వరూపం సమాజం మరియు దేశ అభివృద్ధిలో యువశక్తి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాల రహిత భారత నిర్మాణ ఉద్యమంలో భాగస్వాములు కావడం చాలా అవసరం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాస్కెట్ అంశం మరోసారి చర్చాంశనీయమైంది. జెర్రెల కొండల్లో సర్వే పేరుతో మట్టి నమూనాలు సేకరిస్తున్న యువకులను స్థానిక గిరిజనులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. బాస్కెట్ కోసం ఎవరి ఆదేశాలతో సర్వే చేస్తున్నారంటూ నిలదీశారు. ఈ ఘటనను ఎమ్మెల్యే విశ్వశర్వరాజు ఖండించగా, మన్యంలో బాస్కెట్ తవ్వకాల ప్రయత్నాలను సహించబోమని స్థానికులు హెచ్చరించారు. ముందుగా ఎందుకంటే పంపించాలి మీరు సార్. ఇప్పుడు మీరు ఈ సర్వే చేయిస్తున్నారు కదా, రాయలు ఇవన్నీ, దీని ఉద్దేశం ఏంటండి అసలు? ఏం లేదండి, అవునండి, రీసెర్చ్ అండి. ఇప్పుడు ఓన్లీ రీసెర్చ్ చేస్తే ఏం ఉండదు కదా. ఇది సక్సెస్ అవుతే కంపెనీ వాడు దిగుతాడు సార్, అంతకని ఏముంది. సక్సెస్ అవుతే డైరెక్ట్ కంపెనీ దిగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా అక్కడ ఏం చేయడానికి కాదండి, ఇది తీసుకెళ్తారు. నేను మాట్లాడుతాను. ఏం చేయడానికి కాదు, అది చేయడానికి ఏదో మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళది ఉంటుంది. సార్ ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది, పర్మిషన్ లెటర్స్ లేవు. పర్మిషన్ ఇస్తారండి, వాళ్ళు లెటర్స్ ఇస్తారు. కలెక్టర్ మన పర్మిషన్ అవసరం లేదు, ఇవ్వండి, నేను మాట్లాడతాను. చేయమని చెప్తాను. సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నేను అల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లా సెక్రటరీ సార్, నేను మాట్లాడుతున్నాను సార్. మీకు కలెక్టర్ గారు లెటర్ ఇచ్చినా కూడా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు, లేక స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మీకు పర్మిషన్ లెటర్ ఇచ్చినా కూడా, ఇక్కడ 1/Act 70 చట్టం ప్రకారంగా రాజ్యాంగంలో షెడ్యూల్ ఆర్టికల్ 9 ప్రకారంగా ఇక్కడ గిరిజనుల ఆమోదం లేకుండా మట్టే గాని రాయే గాని ఏది కూడా పట్టుకెళ్లే ఒక రైట్స్ మీకు లేదు సార్. అది ఒక్కటి తెలుసుకోండి మీరు.
అంతేగాని మన వాళ్ళు వచ్చారు, తెలుసో తెలియక వచ్చారు, ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఏమైనా జరుగుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరండి? కరెక్ట్. వాళ్ళను యాక్చువల్లీ లెటర్ మీ కలెక్టర్ గా మొన్న పిఓ గారు ఏమని చెప్పారు సార్? పవర్ ప్రాజెక్ట్ అక్కడ ఇది అయినప్పుడు ప్రజల ఆమోదము లేకుండా అక్కడ ఏది అనేది తవ్వడానికి లేదు, ఏమైనా కట్టడానికి కూడా లేదు. పీసా యాక్ట్ ఉంది, ఆ ఆర్టికల్ షెడ్యూల్ 9 ప్రకారంగా వారు ఒక ఆమోదం లేకుండా ఏది కూడా చేయడానికి లేదు సార్. అలాంటప్పుడు మీరు ఎలా దొంగ పంపించారు వీళ్ళని? లెటర్స్ అన్ని ఇచ్చామండి. అవును, ఇస్తే మా ఆమోదం కావాలి కదా సార్. ఇక్కడ ప్రజలు ఉన్నారు, సంఘాలు ఉన్నారు, పీసా యాక్ట్ వాళ్ళు ఉన్నారు, పీసా కమిటీలు ఉన్నారు, పీసా కార్యదర్శులు ఉన్నారు, తర్వాత ఇక్కడ ప్రజా సంఘాలు ఉన్నాయి, సిపిఎం, సిపిఐ, హ్యూమన్ రైట్స్, ప్రజా సంకల్ప, వీళ్ళందరూ ఆమోదం మరి కావాలి కదా. ఎలా మరి వీళ్ళ ఆమోదం లేకుండా ఎలా తీసుకెళ్లిపోదాం అనేసి మీరు పంపించారు? ఏం తీసుకెళ్ళిపోవటం, ఏం తీసుకెళ్తున్నారు? అవును, సర్వే ఇప్పుడు వీళ్ళేంటి ఇక్కడ తీసుకొచ్చి అక్కడక్కడ తిరిగేసి రాయిలు కొన్ని మరి రాయిలు మీ దగ్గరికి తీసుకొస్తున్నారు రీసెర్చ్ కోసము. ఇవి తీసుకెళ్ళినట్టు కాదా? అంటే జస్ట్ మనకు ఎలా తెలుస్తుందండి? అవును సార్, మీరు పరిశోధన చేసిన తర్వాత ఈ సర్వే పరిశోధన చేసిన తర్వాత ఇది సక్సెస్ అయిందనుకో, రేపొద్దున ఏ కంపెనీ వాడు ముందుకు వచ్చి ఇవన్నీ కూడా తాగడానికే కదా ఇవన్నీ మార్గాలు. సరే, మీరు తెలుసో తెలియకో పంపించారు సార్, తెలుసో తెలియకో పంపించారు. ఇకపై నుంచి అయితే ఈ విధంగా పంపించవద్దు సార్. మేమైతే దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇక్కడ ఎవరైనా సరే మరి ఈ బాక్సైడ్ ఖనిజాలు కానీ కొండలు కానీ తవ్వడానికి వస్తే మేము మాత్రము అసలు ఒప్పుకునేది లేదు సార్. ఈ విషయం అయితే జాగ్రత్త దృష్టిలో పెట్టుకొని గమనిస్తారని కోరుచున్నాం సార్. అంతే. సార్ మనకు లెటర్ కూడా అవసరం లేదు సార్. మన ఆమోదం మరి మనకు తెలియకుండా లోనికి రావడం పెద్ద తప్పు. ఎవరు అడుగుతారు? పంచాయతీలో పాలక వర్గం ఉంటది, వాళ్ళకి నువ్వు చెప్పాలి కదా కనీసం. ఒప్పుకున్నాను కూడా నేను ఇచ్చేవాడిని. ఏదైనా జరిగి ఉంటే మాకే ఇబ్బంది అవుతుండే. కానీ ఇప్పుడు మీరు వచ్చేసారు బాగానే ఉంది. కలెక్టర్ నుంచి వచ్చారు అంటున్నారు. చింతపల్లి క్యాంప్ ఉంది. మీకు ఇక్కడ ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కాదండి, కలెక్టర్ ఇంటిమేషన్ ఇవ్వకుండా రావడం మాత్రం మనం ఊరుకునేది లేదు. జిల్లాకు మొత్తం చైర్మన్ ఆవిడకి అథారిటీ ఉంది, రైట్ ఉంది. ఆవిడ దగ్గర పర్మిషన్ తీసుకొని మీరు వస్తారు. కానీ ఇక్కడ మా ఆమోదం పక్కా ఉండాలి. మరి పీసా యాక్ట్ ఎందుకు మరి? కిందకి ఒక ఇద్దరు ఉన్నారట, మరి అక్కడ తెలియకుండా మీరు రాకూడదండి. తెలియకుండా ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ బాక్సైడ్ తీయాలన్నా కూడా ప్రజాభిప్రాయం సేకరణ జరగాలి. జరిగిన తర్వాతే ఏదైనా చెయ్యాలి. అంతేగాని ఇక్కడ ఒకటి తెలియకుండా వచ్చి రాళ్లు తీసుకెళ్లిపోవడం, మట్టి తీసుకెళ్లిపోవడం అనేది పద్ధతి కాదు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఊరేకైనా పరిశోధనలు చేయడానికి కూడా రాడు ఇక్కడ. అది ఒకవేళ సక్సెస్ అవుతే బాక్సైడ్ కంపెనీ వాడికి వీడి ముందే అమ్ముడు పోతాడు. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో స్వయంగా పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసు ఆధ్వర్యంలో అధికారులు పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ ప్రజలు స్వచ్ఛందంగా పరిశుభ్రతపై శ్రద్ధ చూపించినప్పుడే స్వచ్ఛమైన సమాజం సాధ్యమవుతుందని తెలిపారు. కాదు మీ ఏరియా అయినా ఈ పేరు అదే క్లీన్. ఇది కూడా మెయిన్ రోడ్స్ అది కూడా ఓకే మేడం.
నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ను సాధిస్తానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన కర్నూలు నగర ప్రజలకి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున నమస్కారం అండి. కర్నూలు జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోవడం జరిగింది అండ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అదేంటంటే డ్రైవ్ మోడ్ లో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు 4 weeks మనం 4 కాన్సెప్ట్స్ తో ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ వీక్ అయితే రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, అలాగే రోడ్స్ మొత్తం క్లీనింగ్, అలాగే సెకండ్ వీక్ అంతా కూడా మనం డ్రైన్స్ క్లీనింగ్ పెట్టుకోవడం జరిగింది. కేసీ కెనాల్ అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది, శుద్ధవాగు కూడా. అలాగే మూడో వారం ఏంటంటే మెయిన్ గా బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే మనకి 100 kgs కన్నా ఎక్కువ చెత్త డైలీ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏదో వాళ్ళే క్లీన్ చేసుకోవడం కానీ, లేదు మనకి ఇస్తే మనం ఆ ఫీజు ఎంతైతే మనకి ఆ ట్రీట్మెంట్ కి అవుతుందో, దట్ సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్, సో ఆ ట్రీట్మెంట్ కి కూడా మనం మెయిన్ గా ఆ ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా థర్డ్ వీక్ లో మనం ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, కమర్షియల్ కాంప్లెక్సెస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాము. నెక్స్ట్ 4th వీక్ లో మెయిన్ గా ఈ టాయిలెట్స్ ఏవైతే పబ్లిక్ టాయిలెట్స్ అండ్ అదర్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో, కమ్యూనిటీ టాయిలెట్స్, ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. సో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఒక డ్రైవ్ మోడ్ కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మెయిన్ గా మనం ఎక్కడైతే మనకి విజిబుల్ క్లీన్లీనెస్, ఎక్కడ కూడా మనకి చెత్త కనబడకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో నీట్ గా ఉంచుకుంటాం, బయట చెత్త పడేస్తాము. పబ్లిక్ మెయిన్ గా మాకు ఈ విషయంలో సహకరిస్తే మనం క్లీన్ కర్నూలుని సిటీని చెయ్యొచ్చు. మనం ఎక్కడికైనా టూరిజం ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఎంత క్లీన్ గా ఉంటే మనం అంత ఆ ప్రదేశాన్ని ఇష్టపడతాము, వాళ్ళ మీద అంత గౌరవం మనకు పెరుగుతుంది. కాబట్టి పబ్లిక్ కూడా ఈ విషయంలో సహకరించాలి. మెయిన్ గా చూసుకుంటే ఈ నంద్యాలలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ జి రాజకుమారి పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు. రైల్వే స్టేషన్ వద్ద అపరిశుభ్రతపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పరిస్థితి మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో, స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి అందులో భాగంగా ఒక కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఎంతో చాలా రోజుల నుంచి చాలా చక్కగా మన నంద్యాల మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, ఒక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒక్కటే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే కేవలం మనతో మేమొక్కటే చేయడం కాదు, మీతో మార్పు రావాలి అనే ఉద్దేశంతో మన నంద్యాల వచ్చేసి ఇట్ ఈస్ ద హాటెస్ట్ ఏరియా ఇన్ సౌత్ ఇండియాలోనే. వేడి అన్నిటికన్నా అన్ని ప్రదేశాల కన్నా ఎక్కువ వేడి ఉండేది. ఇప్పుడు కూడా 48 degrees టచ్ అయింది మన నంద్యాల. ఇవన్నీ కూడా తగ్గాలి, మన నంద్యాల కూడా బాగా ఉండాలి మంచి గ్రీనరీతో. లేదంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకొని ప్లాస్టిక్, ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం, ఇప్పుడు అంటున్నారు ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వాడడం ద్వారా, మెయిన్ పర్సంటేజ్ ప్లాస్టిక్ వాడడం ద్వారా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి, మన జనరేషన్స్, మన భావితరాలు బాగుండాలి అంటే మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనము క్లీన్ నంద్యాలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ స్టార్ట్ కన్జర్వింగ్ రిసోర్సెస్, ఎనర్జీ కన్జర్వ్ చేయండి. అట్లాగే తడి చెత్త పొడి చెత్తను సపరేట్ చేయండి. అట్లాగే ప్లాస్టిక్ని
బ్యాన్ చేసుకుంటే చాలా మంచిది అని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఏబీసీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. డాక్టర్లు రామ పక్కీర, సుప్రియ, అనిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో అత్యవసర, సాధారణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. త్వరలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు వెల్లడించారు. తెలియదు. వందనాలండి, ధన్యవాదములు. ఈరోజు ఇక్కడ ఏబీసీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది నేను నా పేరు డాక్టర్ రామ్ పక్కీరా, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, 10 years ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎంబీబీఎస్ అనంతపురం, ఎండీ కుప్పం చేశానండి, డిఎం వైజాగ్లో చేశాను. నేను ఇక్కడ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి. నా కో బ్రదర్ అండి అనిల్, సీనియర్ ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. నా వైఫ్ గైనకాలజిస్ట్. ముగ్గురం కలిసి ఏబీసీ హాస్పిటల్ లీజ్ తీసుకున్నామండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అన్ని రకాల క్రిటికల్ కేసు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఏదైనా పాయిజనింగ్ కేసులు కానీ, పాలిట్రామా కేసులు కానీ, సడన్గా ఆయాసం ఎక్కువైపోయి వెంటిలేటర్ అవసరమైన వాళ్ళు, ఏదైనా బీపీ తక్కువ ఉండి తలదిరి పడుకోవడము, అట్లాంటి రకరకాల కేసులకండి ట్రీట్మెంట్ ఐసీయూ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఎనీ సర్జికల్ కేసెస్, జనరల్ సర్జరీ, తల నుంచి తల ఆపరేషన్లు కానీ, లేదంటే కడుపు ఆపరేషన్లు కానీ, ఏదైనా సిజేరియన్ సెక్షన్లు కానీ, గైనిక్ ఆపరేషన్లు కానీ, అన్ని రకాల ఆపరేషన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 2 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయండి. మేమైతే 24 hours దాదాపు అందుబాటులో ఉంటాము. ఇక్కడ ప్రస్తుతానికైతే ఆరోగ్యశ్రీ అనేది అందుబాటులో లేదు. ఆరోగ్యశ్రీ త్వరగా పోర్టల్ ఓపెన్ అయితే మేము ఆరోగ్యశ్రీ అనేది తీసుకుంటాము. అంతవరకు పేమెంట్ కిందనే చేస్తాము. కానీ తక్కువ ఖర్చుతోనే ఎవరైనా పేద ప్రజలు ఎవరైనా ఖర్చు బయట పెట్టుకోలేని వాళ్ళకి ఏదైనా తక్కువ ఖర్చుతో రీజనబుల్ రేట్లతో మేము మంచి సర్వీస్ అనేది ఇస్తామండి. వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదములు. అదేవిధంగా ఈరోజు ఓపెనింగ్ అనేది మేము చీఫ్ గెస్ట్లుగా కాటసాని రాంరెడ్డి సార్ని పిలవడం జరిగింది. వాళ్ళు మేము ఫస్ట్ నుంచి మేము దాదాపు 20 ఏళ్ళ నుంచి వాళ్ళకి మేము మంచి అభిమానులం అండి. అందుకు వాళ్ళని ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ ధన్యవాదములు. అదే నా పేషెంట్స్కి అందరికీ మంచి సర్వీసెస్ ఇస్తానని నేను చెప్తున్నానండి, ప్రామిస్ చేస్తున్నాను. సార్ ఓకే. డాక్టర్ అనిల్ అండి, డిఎన్బి జనరల్ మెడిసిన్ చేశాను, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇక్కడ 24 hours దాదాపుగా అందుబాటులో ఉంటాము. ఐసీయూ, సర్జరీస్, అన్ని రకాల సర్జరీస్, క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్, ప్లస్ పాయిజనింగ్ కేసులు, ఏమైనా కిడ్నీకి సంబంధించిన, లివర్కి సంబంధించిన, బ్రెయిన్కి సంబంధించిన, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులన్నింటినీ, వైరల్ ఫీవర్స్ మెయిన్గా మలేరియా, డెంగ్యూ, ప్లేట్లెట్స్ ఎంతవరకు తగ్గిపోయినా ఇట్లాంటి కేసులన్నింటినీ మేనేజ్ చేయగలము. ఈ సద్వినియోగాన్ని అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ వైద్యము అందించబడుతుందండి. ఇక్కడికి చేరి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నా నంద్యాల మండలం కొత్తపల్లిలో అంగన్వాడీ కేంద్రాలను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సందర్శించారు. చిన్నారులతో కలిసి ఆటలు, పాటలు, చేతివ్రాత కార్యక్రమాల్లో పాల్గొని భోజనం వడ్డించి వారితో సంపక్తి భోజనం చేశారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల సమగ్ర వికాసానికి వేదికలని పేర్కొన్న ఆమె ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం, విద్యా సదుపాయాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టేబుల్ ఇచ్చేటప్పుడు ఉన్నాయా పిల్లలకు టేబుల్ పంపించింది. ఆయన ఫ్యాన్ వినబడుతుంది.
స్వాతమ్మ నువ్వు కొంచెం ఇట్లా వాళ్ళకి చేతులు ఆడికి తగులుతారేమో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.